హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం క్రికెట్‌లో 2 విధాలుగా నో బాల్ వేసినా గాని 2 విధాలుగా బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇదైతే చాలా సింపుల్. ఎందుకంటే నో బాల్ వేసిన తర్వాత బ్యాట్స్‌మెన్స్‌ని ఎలా ఔట్ చేయొచ్చు అనేది చాలా మందికి నాలెడ్జ్ అయితే ఉండే ఉంటుంది. ఎందుకంటే క్యాజువల్‌గా డైలీ మ్యాచెస్ చూసే వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది కాబట్టి. కానీ నాలెడ్జ్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా కాబట్టి వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఫస్ట్ వచ్చేసి నో బాల్ వేసిన తర్వాత బ్యాట్స్‌మెన్ వికెట్స్‌కి బాల్ తగిలినా గాని అది నాట్ ఔటే. క్యాచ్ పట్టినా నాట్ ఔటే. అయితే బ్యాట్స్‌మెన్ ఏ విధంగా ఔట్ అయితాడంటే బాల్ ఆడిన తర్వాత రన్ తీయడానికి వెళ్ళినప్పుడు ఫీల్డర్ ఎవరైతే ఉంటారో త్రో చేసి వికెట్స్ హిట్ చేస్తే అప్పుడు ఆ బ్యాట్స్‌మెన్ అనేది ఔట్ అయితాడు. నెక్స్ట్ వచ్చేసి బ్యాట్స్‌మెన్ బాల్ ఆడిన తర్వాత పరిగెత్తినప్పుడు ఫీల్డర్ త్రో చేసినప్పుడు ఆ బాల్‌ని అడ్డుకుంటే మాత్రం దాన్ని ఔట్‌గా పరిగణిస్తారు అంపైర్స్. ఈ 2 విధాలుగా మాత్రమే నో బాల్ వేసినప్పుడు బ్యాట్స్‌మెన్స్‌ని ఔట్ చేయొచ్చు. దీన్ని మీకు చిన్న నాలెడ్జ్ పర్పస్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.